విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఓటర్లకి క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజన్లో ఉన్నారా? తెలంగాణ ఎన్నికలకి కేవలం వారం రోజులే మిగిలింది. వాళ్ళ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మిషన్ చాణక్య CEO శివకేశవ్ గారు. శివకేశవ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత చాలా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు, కాంగ్రెస్కి 20 సీట్లు మాత్రమే వస్తాయని. కాంగ్రెస్ మాత్రం మేమే అధికారంలోకి వస్తాము, నేనే తొలి సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేకుంటే పబ్లిక్ పల్స్ అనేది ఎలా ఉంది అసలు? ఇది ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ అండి తెలంగాణ రాష్ట్రంలో. పక్క రాష్ట్రం అంటే కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అక్కడ డైనమిక్స్ డిఫరెంట్, ఇక్కడ డైనమిక్స్ డిఫరెంట్. అక్కడ ఆల్టర్నేటివ్ టర్మ్ మార్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెచ్చుకున్న తెలంగాణలో సొంత పార్టీ పాలించాలనే ఒక బలీయమైన అర్జు జనంలా కనిపిస్తూ ఉంది. అయితే ఒకటి మనం రెండు అంశాలను మనం చాలా డీప్కి వెళ్ళి మనం చూడాల్సి ఉంటుంది. నేను పొలిటికల్ పార్టీస్ని తప్పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఏ బ్రాండ్ అంబాసిడర్ టు దెమ్. బట్ ఒరిజినల్ సిచ్యువేషన్ ఏముందంటే పైన టాప్ లేయర్లో సోషల్ మీడియా ఇన్సైట్స్, గాసిపింగు, డిస్కషన్, జనరల్ డిస్కషను, ఎలైట్ సెగ్మెంట్లో కానీ పబ్లిక్లో కానీ డీప్ రూటెడ్గా ఆలోచిస్తే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ అంటారుగా చెయ్యి అంటారుగా అంటారు. మళ్ళీ కొద్ది డీప్ వెళ్ళి వస్తే కాంగ్రెస్ వస్తే కష్టమవుతుంది. ఇది కామన్ పీపుల్లో వచ్చే మాట. అంటే ఈ టెర్మినాలజీని ఎట్లా చూడాలి మనం అంటే 2018లో మేము పనిచేసాం. అప్పుడు కూడా ఇట్లాంటి ఒత్తిడికే గురైనాం మేము. కూటమి వస్తుందని అన్నారు. బయట కూటమి వస్తుందని హైదరాబాద్లో సోషల్ మీడియాలో అనిపించింది. మేము పబ్లిక్తో ఉండి మేము పనిచేసే క్రమంలో మాకు క్లారిటీ ఉండింది. 100% బీఆర్ఎస్ వైపు ఉంది, ఇది స్వీప్ చేస్తుందని అనుకున్నాం. చూశారు మీరు, అవన్నీ లెక్కలు చూశారు. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఒత్తిడి మేము ఫేస్ చేస్తా ఉన్నాం. ఎట్లా ఫేస్ చేస్తున్నాం అంటే దీనికి ఒక లాజిక్ ఉంది. ఓట్ షేర్, సీట్ షేర్ లాజిక్ ఉంటుంది. 2018లో వెరీ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే ప్రో ఇన్కంబెన్సీ 18% ప్రో ఇన్కంబెన్సీ ఉంది రూలింగ్ గవర్నమెంట్కి. 18.44%. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ వాజ్ 18%. అప్పుడు చాలా వోకల్ సెగ్మెంట్ బయటకు వచ్చి టీఆర్ఎస్ అని మాట్లాడాను. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ టీఆర్ఎస్ పార్టీ అస్పైరింగ్ ఫర్ పవర్, మూడోసారి హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తారు. ఈ టర్మ్ కూడా ప్రో ఇన్కంబెన్సీ లేకపోయినా న్యూట్రల్ బేసిస్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అధికార పక్షానికి ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ లేదు, అట్లా అని ఫుల్ ప్రో ఇన్కంబెన్సీ లేదు, న్యూట్రల్ బేసిస్లో నడుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఓకల్ సెగ్మెంట్ పెరిగింది. మీరు చూడండి, ఓట్ షేర్ విషయంలో 42-43% టీఆర్ఎస్ సాలిడ్గా ట్రావెల్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 35.1.2 ఇంతే ఉంది, 35లోనే ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఈజ్ ఆల్మోస్ట్ 7%. సో ఈ 7% ఆల్ అక్రాస్ ద స్టేట్. అప్పుడు 18% ఓకల్ సెగ్మెంట్ టీఆర్ఎస్ వైపు ఉన్నది. ఇప్పుడు ఈ 7% గ్యాప్ స్టిల్ ఉంది, కానీ ఓకల్ సెగ్మెంట్ కాంగ్రెస్ వైపు ఉంది. బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్. సో పబ్లిక్ క్లారిటీ ఉందండి, పబ్లిక్కి క్లారిటీ ఉంది. సో ఎవరికి ఫస్ట్ ప్లేస్, ఎవరికి సెకండ్ ప్లేస్ అనేది క్లారిటీ ఉంది. మరి స్థానాలకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అంశం అనేది 20 వస్తాయని కేసీఆర్ చెప్తున్నారు. అక్కడేమో నేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, నేనే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో అక్కడ మిస్ అవుతుంది ఎవరికి ఆ క్లారిటీ అనేది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ క్లారిటీ విషయంలో పొలిటికల్ అంశాలకు నేను వెళ్ళను, కానీ కేసీఆర్ గారు ఏదైనా స్టేట్మెంట్ చేసిందంటే దాని వెనకాల ఒక చాలా పెద్ద అంతరార్థం ఉంటుంది. సో మేము లాస్ట్ టైం చెప్పాము, మేము కాంగ్రెస్ పార్టీకి 19 సీట్స్ వస్తాయని పర్ఫెక్ట్గా గీత గీసి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం బలమైన సెగ్మెంట్ ఎక్కడంటే ఖమ్మం వాళ్ళకు 1 సైడ్ స్వీప్, అది ఒక్క సీటు తప్ప 10లో 1 సీటు తప్ప మొత్తం కాంగ్రెస్కి వచ్చినాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మహబూబ్ నగర్, నల్గొండ ఈ బెల్ట్లు ఎక్స్పెక్ట్ చేశారు. మీకు తెలిసిన విషయం రిజల్ట్ హైదరాబాద్లో కూడా తెలిసిందే. కానీ ఈసారి అదే ఖమ్మము రివర్స్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎంఐఎంలు వీర పోరాటం చేస్తున్నారు. మొత్తం స్వీప్ చేస్తాం ఖమ్మం అని చెప్పిన మాట పరిస్థితిలా ఈరోజు 60-40కి వచ్చింది ఖమ్మంలో. ఇప్పుడు ఇల్లందు కానీ, పినపాక కానీ, సత్తుపల్లి కానీ, అశ్వరావుపేట కానీ, ఈవెన్ భద్రాచలం, ఇవన్నీ కూడా 1 సైడ్ బీఆర్ఎస్ వైపు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ట్రెండ్ కనిపిస్తాం. పాలేరు, తుమ్మల నాగేశ్వరరావు పొడి మన ఇది ఖమ్మము, కొత్తగూడెం జిల్లా ఇప్పుడు సిపిఐకి ఇచ్చారు. అక్కడ కూడా ఎంఐఎంలు ట్రైలింగ్లో ఉన్నారు, 1-on-1 ఫైట్ ఉంది. మరి అవి ఎట్టయితో తెలియదు. అంటే ట్రెండ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఉంది అక్కడ. మరి అట్లాంటి ప్లేస్లో ట్రెండ్ టువర్డ్స్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు
మిగతా ఏరియాలో 60 వస్తాయి 70 వస్తాయి అని చెప్పడానికి ఎట్లా ఏం ఆస్కారం ఉంటుంది? కాంగ్రెస్ స్టేక్ కనిపిస్తున్నది ఒక మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ దెన్ నల్గొండ ఆన్ ద హోల్ కనిపిస్తూ ఉంది, ట్రెండ్ కనిపిస్తూ ఉంది. దెన్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మంచిర్యాల, ధర్మపురి ఆ బెల్ట్లో కనిపిస్తూ ఉంది, ఏది గోదావరి అత్తు బెల్ట్ కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ టీఆర్ఎస్ హ్యాడ్ కంట్రోల్ ఓవర్ దట్. మేము చూస్తూ ఉన్నాం, పక్కపొంటి చూస్తూ ఉన్నాం దాన్ని. వాళ్ళ క్యాంపెయిన్ స్టైల్స్ కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న ఇన్ఛార్జీలు బూత్ లెవెల్ యాక్టివిటీ కానీ గ్రౌండ్లో చాలా స్ట్రాటజిక్గా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మేము అనుకున్నాం అక్కడ బాగా బలమైన క్యాండిడేట్లు ఒక కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా ఎందుకో ఒక వాయిస్ లీక్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళ దాంట్లో. కానీ పైన టాప్ లేయర్లో మాత్రం ఎలైట్ సెగ్మెంట్లో మీడియాలో సోషల్ మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చే కదా, చేయట కదా. మరి ఇంకొక గమ్మత్తైన నెరేటివ్ చూడండి పబ్లిక్లో ఎట్లా ఉంది. ఏం కాక ఎవరికేస్తారు ఓటు, ఏం బాపు అంటాం. అటుపక్క ఏం బాపు బాగున్నారా, ఎవరికేస్తారు ఓటు, ఏందో బాపు చెయ్యంటారుగా అంతా. మరి కేసీఆర్గా ఈసారి పంపిద్దామా ఇంటికి? వెళ్ళిపోతాడంటే ఎందుకు వెళ్ళిపోతాడు? పైన ఆయనే వస్తాడు. పైన ఆయన వచ్చాడు ఏంది? మరి నీ దగ్గర ఓడిపోయి పైన ఆయన వచ్చాడు ఏంది అని అంటే మాతోనే క్యాండిడేట్తోనే కొద్దిగా కోపం ఉంది, ఇది ఉంది, కానీ పైన ఎట్లనే చేసి ఆయనే వస్తాడు. మాతో రాకపోతే పక్కన రావా? ఇది ఎక్కడ అడుగు పైన ఆయన వస్తాడు, ఈడ మాత్రం చెయ్యి అంటున్నారు. అంటే ఏంది మీనింగ్? డిఫరెన్స్ చూడండి మీరు. బిట్స్ అండ్ పీసెస్ కలెక్ట్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? కొద్ది డీప్కి వెళ్ళిపోతే మేము బీఆర్ఎస్కి ఓటేస్తామంటారు. అరే ఇది క్లమ్సీగా ఉంది పరిస్థితి. ఎక్కడ ర్యాండమ్గా ఇట్లా మనం ఏమంటున్నారు అనుకుంటా పోతే పప్పులో కలిసినట్టే. ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్తూ మాట్లాడుతూ పోతే అంతా కాంగ్రెస్ అనిపిస్తుంది మనకు. డీప్కి వెళ్ళి పనిచేస్తే దాని ఇన్హరెంట్ లేరు మనకు అర్థమైంది. సో బై అండ్ లార్జ్ అనిపించేది అంటే స్టన్నింగ్ రిజల్ట్స్ ఉండడానికి ఆస్కారం ఉంది. స్టన్నింగ్ రిజల్ట్ అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతలా లాస్ట్ టైము 2018లో కూటమితో కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఎంత ప్రిడిక్ట్ చేశారు, ఆల్మోస్ట్ దే వర్ ప్రిపేర్ టు గో ఫర్ ప్రమాణ స్వీకారాలకు ప్రిపేర్ అయిపోయారు. నేను ఇన్సైడ్ విషయం నేను చెప్తే ఒక పెద్ద నాయకుడు జీర్ణించుకోలేదు. అప్పుడు మాకు 75 సీట్లు వస్తాయన్నారు. లేదు సార్ మీకు 19 సీట్లు వస్తాయి, మీ నియరెస్ట్ రిలేటివ్ పలానా ఏరియాలో ఓడిపోతారు, కష్టం ఉంది సార్ అని చెప్పిన. నేను ఆ పేరు చెప్పొద్దు, మంచిది కాదు. అయితే ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. హేమాహేమీలు ట్రైలింగ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఎవరైతే పోటీలలో ఉన్నారో వాళ్ళంతా గమ్మత్తుగా అసలు చాలా వాళ్ళకు కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో. ఒక 15 అసెంబ్లీలని ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు, రాష్ట్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నాయకులు వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇక హేమాహేమీలు అంటే నేను చెప్పక్కర్లేదు ఎవరెవరు ఉన్నారు అనేది. అందులో ఆ లిస్ట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేమాహేమీలు ఈరోజు ట్రైలింగ్లో ఉన్నారు. పరిస్థితి అట్లా ఉంది. ఒకరిద్దరు నికార్సైన నాయకత్వం తప్ప, పాత ఫస్ట్ నుంచి పట్టుకొని ఉన్న నాయకత్వం తప్ప హేమాహేమీలు ఇబ్బందులనే ఉన్నారు. కనిపిస్తూ ఉంది నాకు. అది ఇప్పుడు 1 వీక్ టైమే మాత్రం ఉంది కాబట్టి ఒక పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా సివియర్గా జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో జరిగేవే అవి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రచారాలు కావచ్చు, ఇస్తున్న హామీలు ఇవన్నీ పక్కన పోతాయి. పోల్ మేనేజ్మెంట్ ప్లేస్ ఏ కీ రోల్ అనేది. మీరు చూడండి, ఒకటి గమ్మత్తైన పరిస్థితిని ముందే చెప్పాను, నేను ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పాను. ఎంత గమ్మత్తైన విషయం ఇదంటే పరిస్థితి అంటే ఇది ఎన్నికల్లో ఉండాల్సిన చర్చలు, డిబేటబుల్ కావాల్సిన అంశాలు, నిరుద్యోగులు అనుకోండి, లేకుంటే రకరకాల సెగ్మెంట్స్, స్టేక్ హోల్డర్స్కు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, డబుల్ బెడ్రూమ్, ఇట్లాంటివన్నీ పక్కకెళ్ళిపోయి ఉచితాలు అరిస్తాల మీద డిస్కషన్స్ అయిపోతుంది. మేము ఇంత ఇస్తామంటే మేము అంత ఇస్తామంటే సస్టైనబుల్ పరిస్థితి కనిపించట్లేదు ఇక్కడ. అక్కడ ఇందులో వాడి ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్లో, ఈ నరేటివ్స్ హంటింగ్లో కొన్ని టీఆర్ఎస్ సంబంధించిన మైనస్లు కూడా ప్లస్ అయిపోయినాయి. కొంతమంది క్యాండిడేట్లు ప్లస్ అయిపోయినారు. కొన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన పరిస్థితులు ఏదైతే ఫోకస్ చేద్దాం అనుకున్నదో ఆ ఏరియాస్లో ఆ పార్టీ లాస్ అయిపోయింది, తన నరేటివ్ లాస్ అయింది. అంటే ఏంటంటే మెయిన్ ఫోకస్ నిరుద్యోగుల సబ్జెక్ట్ ఉంది. నిరుద్యోగుల సబ్జెక్ట్ ఫోకస్ లేకుండా పోయింది. నేను ఒక మాట మాట్లాడితే, నేను నిన్న నర్సంపేటలో ఉన్నా, మాట్లాడితే నిరుద్యోగుల సబ్జెక్ట్ ఏంది అక్కడ కనబడతాయంటే, నిరుద్యోగులు ఎవరున్నారు సార్, నిరుద్యోగులు ఎవరు చెప్పు, ఈ రాజకీయ నిరుద్యోగులు తీసుకొచ్చిన సబ్జెక్టే నిరుద్యోగులు తప్ప నిజంగా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు వాళ్ళు ఏమన్నా, వాళ్ళు అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు అనే సబ్జెక్టు వాస్తవంగా ఈ ఎజెండాలో లేనే సార్ అంటాడు. బట్ సారీ టు సే దిస్ వర్డ్, ఎస్ ఇట్ ఈస్ దేర్ విత్ డ్యూ రెస్పెక్ట్. అన్ఎంప్లాయిడ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ వాయిస్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా మంచిగా ఉంది. అంటే ఇట్లాంటి నెరేటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి బయటకు. అంటే వాళ్ళ వాయిస్ హైలీ డిబేటబుల్ కావాల్సిన అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్లో ఒక పక్క నుంచి బీజేపీ అటాక్ చేస్తుంది, ఇంకొక నుంచి కాంగ్రెస్ అటాక్ చేస్తుంది, ఇంకొక నుంచి టీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. ఈ అటాక్స్ల మధ్యలో పబ్లిక్ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్కి వెళ్ళింది. బట్ ఈవెన్ దెన్ దే హ్యావ్ క్లారిటీ.
సో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది గతంలో ఎప్పుడూ కనిపించలేదు, ఈసారి మాత్రమే కనిపించింది. ఇది ఒక గమ్మత్తైన సిచ్యువేషన్ అంటున్నాను నేను. మన తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికి మించి మేము చాలా ఒత్తిడికి లోనవుతున్నాం. ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాం అంటే జనరల్గా పని చేయని వాళ్ళు ఒత్తిడికి లోను గారు. అంటే మామూలుగా తక్కువ ఎఫర్ట్స్ పని చేయని వాళ్ళు ఇన్ ద సెన్స్ ఏదో ఫిజికల్ ఎఫర్ట్ అంటలేను నేను. హ్యూజ్ మ్యాన్ పవర్తో మనం ఈ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ని రీచ్ కావాలి మనము. ఈ ఆబ్జెక్టివ్ని రీచ్ అయ్యే టైంలో మనకున్న ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యే టైంలో ఇంత క్లమ్జీ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ నేరేటివ్స్ ఈ రోజు ఇది వస్తుంది, రేపు అది వస్తుంది. అదొక సాంగ్ ఉంది చూడండి మీరు, ఒకటి గుర్తుల్లో గుర్తుంచుకో రామక అనే పాట. అరే ఎంత అది వైరల్ అయిపోయింది సాంగ్. ఈ గాసిప్ని కాంగ్రెస్ గాసిప్ని నెట్టేసింది. కాంగ్రెస్ వస్తుందట చెయ్యి వస్తుందట దాన్ని అసలు ఏ మారుమూల ప్రాంతంలో కూడా ఈ చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు జనం. సో గులుగుడు ఎట్లున్నా గుసగుసలు మాత్రం చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. అంటే ఈసారి నేను చెప్తున్నాను కదా మీకు, బ్యాండ్ పెడితే 18% నుంచి ఈ 18% కారణంగా లాస్ట్ ఇయర్ 18% ఏదైతే ప్రో ఇన్కంబెన్సీ ఉండిందో అదంతా ఓకల్ సెగ్మెంట్ వన్ సైడ్ టీఆర్ఎస్ వైపు ఉండింది కదా. ఆ సెగ్మెంట్ అంతా కాంగ్రెస్ పార్టీ సీరియస్గానే ప్లాన్ చేసింది. యాక్చువల్గా వాళ్ళు ఈసారి క్రాక్ చేయాలనే ఉద్దేశంతోనే చేశారు, వాళ్ళు ప్రయత్నం స్టార్ట్ చేశారు. క్యాండిడేట్ల సెలక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ సెలక్షన్ చేశారు వాళ్ళు. అంటే ఈ పాత బ్యాచ్ని తీసేసి రిసోర్స్ఫుల్ పర్సన్స్ని తీసుకురావడము, కొద్దిగా డిఫరెంట్ పర్సన్స్ని ఫీల్డ్లో డిప్లాయ్ చేయడము, పోల్ యాక్టివిటీని హ్యాండిల్ చేయడం ఇవన్నీ చేశారు. కానీ వాళ్ళు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్గా గాసిపింగ్ని క్రియేట్ చేసేసి డైరెక్ట్ కాంగ్రెస్ చేయొస్తుంది, మార్పు కావాలి అని చెప్పేసి అంటున్నారు కదా. మార్పు అనే సబ్జెక్ట్ మీద ఇంకోటి డిఫరెంట్ డిస్కషన్ వస్తుంది. ఏం మార్చాలి, మార్పు అంటే ఏం మార్పు కావాలి అంటే అంధకారం వైపు నుంచి చీకటి వైపు మార్పు కావాలన్నా, చీకటి వైపు నుంచి అంధకారం వైపు కావాలన్నా? జనం ఏమంటున్నారు, ఈ 10 ఏళ్ళ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రోగా మాట్లాడట్లేదు. దో దే హ్యావ్ ఎ లీకేజెస్. ఎస్, ఐ డూ అగ్రీ విత్ ద ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పర్సనాలిటీగా నేను కూడా అంట ఇట్లాంటిది రావాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి రాజకీయాల్లో. డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి ప్రభుత్వం. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని డ్రాబ్యాక్స్, మస్తు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బై అండ్ లార్జర్ స్పెక్ట్రంలో మనం చూసుకుంటే స్టేట్ పర్స్పెక్టివ్ చూసుకుంటే కొంత మంచిగా అనిపిస్తుంది, కానీ కొన్ని లీకేజెస్ కూడా ఉన్నాయి. ఆ అంశాలే లేకుండా ఎన్నికల డిస్కషన్లు లేకుండా సిల్లీ థింగ్స్ అన్నీ వాళ్ళు ఏం మాట్లాడుతుంటే నేను చెప్తున్నా, లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ నెరేటివ్స్ విషయంలో మాట్లాడుతుంటే పైన మాట్లాడినప్పుడు చెయ్యంటారు, డీప్కి వెళ్ళేసరికి నేను కార్కి వేస్తామంటారు. ఏంది ఇది గమ్మత్ అయిన విషయం అని అంటే ఆయనే రావాలి సార్, ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది చర్చ. ఎందుకు రావాలి ఆయన ఎందుకు రావాలి, వీళ్ళకి ఎందుకు వేయకూడదు, వాళ్ళకి ఎందుకు వేయాలి. ఇంకా ఈ సెగ్మెంట్ నేను 18 నుంచి 7కి వచ్చింది కదా పర్సెంటేజ్. ఈ 7% నా బ్యాండ్ విడతల అప్పుడు 18% ఉన్నప్పుడు 30, 40, 50s మెజార్టీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 7% బ్యాండ్ విడతల మనకు 10,000 మెజార్టీ ఒక రిమార్కబుల్ మెజార్టీ. ఇప్పుడున్న పరిస్థితి ఏ పార్టీ గెలిచినా 10,000 మెజార్టీ ఒక రిమార్కబుల్ మెజార్టీ, గౌరవప్రదమైన ఓటు. దానికి మించి ఇక 1000-2000 కొట్లాడుకుంటూ దాదాపు 25-30 సీట్లు ఉంటాయి. 1000-2000 కొట్లాడుకుంటూ. అంటే పరిస్థితి చూస్తే స్లోప్ ఎట్టుదిక్కుంది అనేది మాకు క్లారిటీ ఉంది, క్లియర్గా మాకు క్లారిటీ వచ్చేసింది, ప్రజలకు క్లారిటీ వచ్చేసింది, పార్టీలకు క్లారిటీ వచ్చేసింది. రామ్దల్లా ఈ పైన ఉన్న సెగ్మెంట్ ఒకటి ఉంది, ఆ సెగ్మెంట్కి రాలేదు. సో ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో మనం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం. దెన్ వాట్ అబౌట్ బీజేపీ అండ్ బీఎస్పీ కూడా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. బీఎస్పీ బై అండ్ లార్జ్ రాష్ట్ర వ్యాప్తంగా 2.1% నుంచి అరౌండ్ 3%కి స్టేక్ పెరిగిందండి బీఎస్పీ. చాలా ఏరియాస్లో ప్రోగ్రెసివ్ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రెసివ్ దళిత్ ఓటు, బహుజన్ ఓటు కొంత కన్సాలేషన్ జరుగుతుంది. కానీ ప్రముఖంగా కనిపిస్తున్న పోటీకి బీఎస్పీ సంబంధించి మనకు సిర్పూర్ కాగజ్ నగర్లో అండ్ పెద్దపల్లిలో కనిపిస్తుంది. పెద్దపల్లి దాసరి శిరీష్ అనుకుంటే అమ్మాయి పేరు, అమ్మాయికి చాలా గట్టిగా ఫైట్ చేస్తాం. మంచి రిసోర్స్ఫుల్ పర్సన్, ఆర్థిక వనరులు కూడా బాగున్నాయనే పేరు ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్లో కోనేరు కోనప్ప చాలా ఈజీగా నల్లేరు మీద నడికే అనుకున్నాను అక్కడ ఆయనకి, కానీ కొద్దిగా ఈజ్ ఫేసింగ్ టఫ్ టైమ్స్ విత్ ప్రవీణ్ కుమార్. సో ఆ తర్వాత ఆలంపూర్లో కొంత సెగ్మెంట్ వాళ్ళ బ్రదర్ పోటీ చేస్తుంటే అక్కడ కొంత కనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఏరియాస్లో పటాన్ చెరువులో కూడా ముదిరాజ్ సెగ్మెంట్ నీలం మధుకు పడుతుంది అని అనుకుంటున్నారు అక్కడ. బట్ క్యాస్ట్ బేసిస్లో అది ఇంత అవుతుందా లేదంటే నీలం మధుకు వచ్చిన ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయన ఇంకోటి గెలుపు కోసం పనికొస్తుంది ఆయన పోటీ తప్ప ఆయన గెలవడానికి కనిపించట్లేదు మాకు. మేము చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం అక్కడ. కాకపోతే దో ఐఎమ్ బిలాంగ్స్ టు దట్ కమ్యూనిటీ అనిపిస్తుంది కదా ఒక్కోసారి. ఆయనకు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే టికెట్ కోసమే కాన్సన్ట్రేట్ చేసినంత
ప్రచారం మీద పెట్టలేదు స్ట్రాటజిక్గా బాగా ట్రెండింగ్లోకి వచ్చిండు ఒకనొక దశలో. కాకపోతే ఫాస్ట్గా పార్టీలు మారింది అనేది ఒకటి ఉంది. సో అది కూడా మరి ఏమైతే తెలియదు. బట్ ఆయన పార్టిసిపేషన్ ఒక వ్యక్తిని గెలిపిస్తుంది. ఓకే. అండ్ బీజేపీ స్టేక్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఇన్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ బెల్ట్ అండి. పార్ట్ ఆఫ్ కరీంనగర్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్. అక్కడ కాంగ్రెస్ కనిపించదు మీకు. నిజామాబాద్ ఆదిలాబాద్ బెల్ట్లో కాంగ్రెస్ కనిపించదు. సో మీకు ఆదిలాబాదు, నిర్మలు, ముధోలు, బోతు, ఖానాపూరు ఈ బెల్ట్లో కనిపిస్తుంది బీజేపీ. అండ్ నేను ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్లో కూడా పాల్వాయి హరీష్ ఆయన కూడా ట్రెండింగ్లో ఉన్నాడు. ఇద్దరు పేరెంట్స్ ఎమ్మెల్యేలుగా చేశారు. వాళ్ళ ఫాదర్ పాల్వాయి పురుషోత్తమరావు గారు అని ఆయన ఇది ఉండే ఆయన సాడ్ పాసెస్ కారణంగా వాళ్ళ మదర్ ఒక 1 టర్మ్ చేశారు, ఇంటరీమ్ టర్మ్ చేశారు. తర్వాత ఆయనకు మంచి రికాలింగ్ ఉంది. కాకపోతే కోనప్ప లాంటి నాయకత్వం వెరీ మాస్ లీడర్షిప్. కోనప్ప స్ట్రాటజిక్ అండ్ మాస్ లీడర్. ఆయన ముందర నిలబడలేకపోయాడు. బట్ ఈసారి ఆ బెల్ట్లో లేచిన బీజేపీ ట్రెండ్ కారణంగా ఆయనకి ఏమైనా ఓట్ షేర్ పెరుగుతుందేమని అనుకుంటున్నాను నేను. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్. ప్రవీణ్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంటే అక్కడ మీకు ఆ బెల్ట్ ఏంటంటే ట్రైబల్ బెల్ట్లో ఈ ఆదివాసీల సబ్జెక్టు ప్లస్ పోడు భూముల ఇష్యూ పెద్దగా ఉంటుంది. పోడు భూముల గురించి కొన్నప్ప ఓన్ చేసుకొని ఫారెస్ట్ అధికారులను కూడా కొట్టిండు ఆయన. ఆ కేసు ఫేస్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ ఆదివాసీ సెగ్మెంటు కోనప్ప కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది. సో దాంతో ఆయన వస్తాడు అనేది ఒక నెరేటివ్ అక్కడ లోపల ఇంటర్నల్గా కనిపించే అంశం. సో ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్లలో ఉంటుంది. కోరుట్లలో ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నాడు. ఫైట్ ఉంది. బట్ స్టిల్ వీ కాంట్ సే ఈజ్ గోయింగ్ టు క్రాక్. జగిత్యాల, కోరుట్లలో బాగా కనిపిస్తుంది. ఈవెన్ బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అర్బన్. నిజామాబాద్ అర్బన్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ 1-on-1 ఫైట్ చేసుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్లో మళ్ళీ 1 సైడ్ ఉంది. ఇంకా అటు నుంచి ఇటు వస్తే కామారెడ్డి సైడ్ వస్తే కామారెడ్డిలో కూడా బీజేపీ క్యాండిడేట్ సెకండ్ బెస్ట్లో ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్మోస్ట్ 3rd ప్లేస్. అవునా, నేను ఇదే ముగ్గురు గురించి అడుగుదాం అనుకున్నాను. కేసీఆర్, ఈటెల, రేవంత్ రెడ్డి ముగ్గురు 2 ప్లేసుల నుంచి పోటీలో చేస్తున్నారు. ఎట్లున్నది అక్కడ కండిషన్ అనేది? అంటే కేసీఆర్ గారికి 2 సీట్లు క్లియర్ అని అనిపిస్తున్నాయి. ఓకే. అండ్ ఈటెల రాజేందర్ గారు లాస్ట్ టైమే మేము పనిచేసాం. ఈటెల రాజేందర్ గారు చాలా వెరీ క్లోజ్గా పనిచేసాం మేము. అప్పుడే ఆయనకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చింది ఏంటంటే ఈసారికి అయితే ఓటేస్తాం, ఈసారికి ఒక్కసారికి అయితే ఓటేస్తాం అన్నారు. అప్పుడు అందరు కామన్గా మాట్లాడిన మాట ఇది. మరి ఆ సారి ఒకసారి కొట్టేసి ఈసారి రెండోసారి చేస్తారా వేయరా మనకు తెలియదు. బట్ సిచ్యుయేషన్ ఈజ్ టఫ్. ఓకే. అండ్ రేవంత్ రెడ్డి 2 సీట్లలో కూడా కొద్దిగా నాకు కామారెడ్డి మీకు తెలిసిందే నేను చెప్పాను ఇప్పుడు. అవును. కోడంగల్లో దెర్ ఇస్ ఎ టఫ్ ఫైట్. బట్ అనామలీ వచ్చేసి వెరీ టఫ్ అనుకొని చెప్పవచ్చు. అది వెరీ టఫ్ అని చెప్పవచ్చు. బట్ వీ కాంట్ సే వీ కెనాట్ రూల్ ఇట్ అవుట్. సో ఐదర్ ఆఫ్ దెమ్. బట్ కొంత ఏజ్ అధికార పక్షం వైపే ఉండడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా రోజుల నుంచి బాగా గ్రౌండ్ వర్క్తో పనిచేస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని భుజానేసుకున్నాడు కాబట్టి ఆయన టైం అంతా ఈజ్ గివింగ్ మోస్ట్ ఆఫ్ టైం అంతా పక్కా ప్రచారం లేదు, అన్ని భుజానేసుకుని పనిచేస్తుంది కాబట్టి ఆయన అక్కడ పని చేయలేకపోతున్నాడు. ఆయన పని చేయకపోవడం కారణంగా ఏమన్నా చేంజ్ వస్తుందా? కొద్దిగా వెదర్ అయితే మాత్రం అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా హాట్గా ఉంది. 1-on-1 ఉంది, నువ్వా నేను అన్నట్టుంది. కొంత ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉంది. ఓకే. నరేందర్ రెడ్డికి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్యలో. ఓవరాల్గా ఇప్పుడు 119లో ఎవరెవరికి ఎన్ని సీట్లు అంటే ఎన్ని ఉన్నాయి అది చెప్పొద్దండి మేము. అది విషయాలు చెప్పకూడదు. అంటే ఎందుకంటే మీకు చెప్పాను కదా నేను, మీకు పోయినసారి ట్రెండ్ లాగానే కనిపిస్తుంది. ఓకే. పోయినసారి బ్యాండ్ విడ్త్ చాలా గొప్ప బ్యాండ్ విడ్త్ 18.44%. ఓకల్ సెగ్మెంట్ అంతా బీఆర్ఎస్ వైపు ఉన్నది, నాన్ ఓకల్ అంతా కాంగ్రెస్ వైపు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈసారి అది పరిస్థితి రివర్ట్ అయింది. ఒకటి ఆ ఓకల్ సెగ్మెంట్, బీఆర్ఎస్లో ఓకల్ సెగ్మెంట్ భయం కాల్సిన చెయ్యి అంటారు కదా, ఏంది ఇది నిజంగా నా చెయ్యి వస్తుందా, వస్తే కష్టం కదా, ఇట్లాంటి భయంలో ఉన్నారు. ఇటుపక్క వచ్చే కారు, మార్పు వచ్చే కారు అని ఇట్లాంటి సెగ్మెంట్. ఈ ఓకల్ సెగ్మెంట్ డిస్కషన్ కారణంగా వీళ్ళు పెద్దగా కనబడుతున్నారు. బట్ నంబర్ ఈస్ మీగర్. సో ఓకల్ సెగ్మెంట్, ఒరిజినల్ సెగ్మెంట్ ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఇప్పటికి మాత్రం కొంచెం డైసీగా వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ క్లారిటీ అయితే ఓటర్ క్లారిటీ ఉంది. ఓటర్ పైన ఆయనే వస్తాడే, కింద కష్టం అంటాడు. ఎందుకు కింద కష్టం అంటే మళ్ళీ మేము ఆయనకి వేస్తాం కానీ చేయంటారుగా ఓకే అంటాడు. సో ఓవరాల్గా మనకు ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్లో ఇంకేమైనా మార్పులు కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, డిసైడింగ్ ఫ్యాక్టర్స్. పోల్ మేనేజ్మెంట్ గురించి అనైతికం అండి, మేము మాట్లాడలేము. అది పోల్ మేనేజ్మెంట్ అంటే ఒక నెగిటివ్ కనెక్టేషన్ ఉంది మా సమాజంలో. పోల్ మేనేజ్మెంట్ డబ్బుల పంపిణీ గురించి రాజకీయాల్లో మేము ఎథికల్ ప్రాక్టీస్ చేసే మాలాంటి వాళ్ళు డబ్బుల పంపిణీ గురించి మేము ఎంకరేజ్ చేసినట్టు, డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడలేము.
బేసికల్గా పోల్ మేనేజ్మెంట్ అంటే పోలింగ్కి జనాన్ని తీసుకెళ్ళేందుకు ఆర్గనైజ్ చేసుకోవడానికి పోల్ మేనేజ్మెంట్ అంటారు. దానికి అన్ఫార్చునేట్లీ వేరే కొత్తగా స్థాపించబడింది, అర్థాలు మారిపోయినాయి. సో దాంట్లో 2 దిట్టలే, ఎవరు బలం ఎంత ఉంటే వాళ్ళకు. మూడోది కూడా ఉంది కదా, బీజేపీ కూడా ఉంది, బట్ ఎన్ని ప్యాకెట్స్లో ఉన్నది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు అర్బన్లో ఉన్న పార్టీ రూరల్కి పోయింది, రూరల్ పార్టీ అర్బన్కి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అర్బన్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళు చేస్తున్న విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రూరల్లో కూడా ఉన్న ఏరియాలో సస్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెమ్ ఆల్సో. సో పార్టీలను పక్కన పెడితే వోకల్ అండ్ ఒరిజినల్ మధ్యలో టఫ్ ఫైట్ అనేది అనుకోవచ్చు. అది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే ఇంతలా లేచిన ఈ గాలి ఏదైతే ఉందో అది ఓటు కింద కన్వర్ట్ అవుతుంది అనేది ఇంకా లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకొక 1 వీక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.